నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం. కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. లూకాసు వార్త 10వ అధ్యాయం 1-2 వచనాలలో యేసు ఇంతకు ముందు అపోస్తులను ఇద్దరిద్దరినిగా పంపినట్లు కనబడుతుంది. తాను వెళ్ళడానికి ముందే సువార్త సందేశంతో యూదయ ప్రాంతానికి వెళ్ళమని 70 మందిని ఆయన పంపినట్లుగా ఈ వచనంలో చూడవచ్చు. సువార్త ప్రకటించడానికి తాను పంపించిన 70 మంది కూడా సరిపోనంత విస్తారముగా ఆత్మ సంబంధమైన కోత ఉన్నదని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఈ సువార్తను తీసుకువెళ్ళడానికి మరింకెంతో మంది అవసరం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలలో యేసు శిష్యులైనటువంటి 12 మందిని పంపించడం ద్వారా యేసు తనను తాను కోత యజమానునిగా గుర్తించుకున్నాడు. రాబోయే తీర్పులో చూపబడినట్లుగా పాత నిబంధన లేఖనాలు ప్రభువునే కోత యజమానునిగా చూపుతున్నాయి. నశించిన వారిని రక్షించడానికి ఎవరో ఒకరు సువార్తని అందించుటకు సువార్త పని చేసేవారు కావాలి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని, పనివారిని పంపుమని యజమానుని వేడుకొనుడి. ఈ వచనము ద్వారా దేవుడు ఒక పనిని చేయకముందు ప్రార్థించమని చెప్పడం, ప్రార్థించిన తరువాత ఆయనే ఆ పనిని నెరవేర్చడం చూస్తాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసేవారు దేవుని రాజ్యాన్ని గూర్చి ఉపదేశించి బోధించేవారై ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35-38 వచనాలలో వ్యవసాయంతో విత్తడానికి కోత పనికి మధ్య ఉండే కాల వ్యవధి ఎక్కువగానే ఉంటుంది. యేసు రాకతో విత్తడము అనగా బోధించడం, పోయడము అనగా మారు మనసు పొందడం రెండూ ఒక్కసారే సంభవిస్తాయి. యేసు క్రీస్తులో లభించే రక్షణార్థమైన విశ్వాసంలోనికి ఇతరులను నడిపించేవాడు నిత్యత్వానికి సంబంధించిన కార్యమును నిర్వర్తిస్తున్నాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకైన నమ్మకమైన సేవ ద్వారా, ప్రార్థనల ద్వారా, సాక్ష్యం ద్వారా రక్షింపబడిన వారిని చూసి దేవుడు ఆనందించే విధంగా మనం దేవుడు అప్పగించిన పనిని చేయాలి. ఆమేన్.